బుడ్డా రాజశేఖర రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు. మొన్న ఏం జరిగిందో చూశారుగా, అన్ని పత్రికలు వచ్చినాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో కూడా వేశారు. ఆయన ఫుల్గా తాగాడు. ఎక్కడ తాగాడు తెలుసా? శ్రీశైలం కొండ మీద గెస్ట్ హౌస్లో తాగాడు. తాగి వస్తున్నాడంట. ఫారెస్ట్ వాళ్ళు ఆపారంట. నన్ను ఆపుతారా తెలుగుదేశం ఎమ్మెల్యేని, ఈ ప్రాంతానికి చెందిన వాడిని, నన్ను ఎలా ఆపుతారు అని అడ్డం పడ్డాడు. వాళ్ళని రెండు పీకాడు. సరే అయిపోయింది అంతటితో కదా. అవలా వాళ్ళ కారులో ఎక్కించుకున్నాడు, జీపులో ఎక్కించుకున్నాడు, కిడ్నాప్ చేశాడు. వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు కూడా లాక్కున్నాడు. కొట్టుకుండా తీసుకెళ్ళేయండి, గెస్ట్ హౌస్ తీసుకెళ్ళారు, అక్కడ కొట్టారు. అడవి దొంగ వీరప్పన్ ఉన్నాడుగా, మీకు గుర్తుందా? చచ్చిపోయాడు పాపం, కాల్ చేశారు. ఆయన ఎలాగే చేసేవాడు, ఆయన చంపేసేవాళ్ళే. కొద్దిగా ర్యాంక్ తక్కువ. ఈయన మన ఆంధ్ర వీరప్పన్లాగా కొట్టారు. కొడితే ఏం జరిగిందని నాకు అర్థం కాలేదు. అన్ని పత్రికలు వచ్చాయి, కేసు పెట్టామన్నారు. ఏం కేసు పెట్టారు? అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేసి లోపల పెడతారా? దీని మీద చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యాడు. రాస్తారు ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో. చాలా గట్టిగా అరిచారు, రాస్తారు ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో. అంతే, ఫినిష్ అయిపోద్ది. నేను మనవి చేస్తున్నా, ఒక ఎమ్మెల్యే ఇంత దారుణంగా ఒక డిపార్ట్మెంట్కి సంబంధించింది, దట్ ఈస్ ఆల్సో పోలీస్ డిపార్ట్మెంట్, ఎందుకు వెళ్ళలేదు రాత్రిపూట? మమ్మల్ని కూడా వెళ్ళలేదు, మంత్రిగా ఉన్నప్పుడు కూడా వెళ్ళలేదు. మేము టైం చూసుకుని వెనక్కి వచ్చేవాళ్ళం. ఇట్స్ ఏ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. టైగర్ సంచరిస్తున్నటువంటి సమయంలో రాత్రిపూట అక్కడ ఏ వాహనాలు వెళ్ళకూడదు, జనం సంచరించకూడదు అనే ఉద్దేశంతో మీరు పెడితే వాళ్ళ మీద రివర్స్ అయిపోయాడు. ఇది నా రాజ్యం, మాదిది, మేము వెళ్ళిపోతాం ఎప్పుడైనా అనేటువంటి పద్ధతుల్లో వెళితే వాళ్ళు అడ్డగిస్తే వాళ్ళను కొట్టి హింసించి కిడ్నాప్ చేసినటువంటి బుడ్డా రాజశేఖర రెడ్డి మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? కేసు పెట్టారంట. అది కూడా విన్నా, బహుశా బాగోదని రాశారు. డిపార్ట్మెంట్ మొత్తం వ్యతిరేకమైపోయింది. మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వ్యక్తుల్ని మీరు కొడితే మేము చూస్తూ ఊరుకుంటామా అని పాపం అక్కడ యూనియన్ ఎంప్లాయీస్ అందరూ కూడా తిరగబడితే ఒక కేసు రిజిస్టర్ చేశారు. యాక్షన్ తీసుకుంటారని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. యాక్షన్ తీసుకోకపోతే మీరు అనుభవిస్తారని కూడా చెప్తా ఉన్నా. అంతేకాదు, ఎమ్మెల్యే, ఎంతమంది ఎమ్మెల్యేలు ఘోరంగా ప్రవర్తిస్తున్నారండి ఇవాళ. అవినీ సరే, డబ్బులు మట్టి అమ్ముకుంటున్నారు, ఇసుక అమ్ముకుంటున్నారు, గల్లు అమ్ముకుంటున్నారు. ఇవి కాదు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే పరిస్థితులు, కొట్టే పరిస్థితులు, దౌర్జన్యం చేసే పరిస్థితులు. ఇలా ఉంటే మీ ఎమ్మెల్యేలకు చెప్పుకునేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి. ఒక సినిమాని అసలు రిలీజే కానీ అన్నాడు ఒక ఎమ్మెల్యే గారు, హంగామా చేశాడు. ఆయన పిలిచి మాట్లాడాడంట చంద్రబాబు నాయుడు గారు. మాట్లాడి బాగా చేసావులే అని చెప్పుకుంటాడు. మందలించాడు, వీళ్ళు రాస్తారు ఆంధ్రజ్యోతి, ఈనాడును. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్యేల దమనకాండ, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్యేల దౌర్జన్యకాండకి పుల్ స్టాప్ పెడతారా పెట్టరా? మీరు పుల్ స్టాప్ పెట్టకపోతే మీకే పెట్టేస్తారు పుల్ స్టాప్, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, పోలీసులను ఉపయోగించుకుంటున్నారు, మా మీద చేస్తున్నారు, ఎదురైతే పోలీసులను కొడుతున్నారు మీరు. ఇలాంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జరుగుతూ ఉంది. దాన్ని ప్రజలు గమనించాలని, బుడ్డా రాజశేఖర రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేసి జైలుకి పంపాలని మేము కోరుతున్నాం. అది ధర్మమైన విషయం. డిపార్ట్మెంట్ కూడా అప్పుడే మాత్రం యాక్టివ్గా పనిచేస్తుంది. లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సక్రమంగా పనిచేయక నిర్వీర్యమైపోయే ప్రమాదం ఉన్నది అనే విషయాన్ని దయచేసి ఈ ప్రభుత్వం గమనించాలి. ముఖ్యంగా హోంమంత్రి గారు గమనించాలి. పాప మా ఏం చేతిలో ఏమీ లేదులే, మైకు ముందే హోంమంత్రి గారు కానీ నిర్ణయాలు ఆమె చేతిలో లేవనుకోండి. అయినా సరే హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి, అమ్మ హోంమంత్రి గారు మీరేమైనా యాక్షన్ తీసుకుంటారా, లేకపోతే మైక్ ముందుకు వచ్చి మాట్లాడతారా, అంతవరకేనా అని అడుగుతా ఉన్నా. మైక్ ముందుకు వచ్చి నిన్న మాట్లాడారు, చూశారుగా. అందరి మీద కేసులు పెట్టిద్దంట. అమరావతి మునిగిందంటే కేసులు పెట్టిద్దంట. అమరావతి మునిగింది, అమరావతి మునిగింది, అమరావతి మునిగింది, అందరూ అమరావతి మునిగింది, అమరావతి మునిగింది అంటున్నారు. ఏమిటి అన్యాయం ఉంటుంది చెప్పండి? అందరూ అమరావతి తేలింది, అమరావతి తేలింది, అమరావతి తేలిందని. మరి మునకపోతే గండి ఎందుకు కొట్టారు హైవేకి? ఇవాళ మున్సిపల్ మినిస్టర్ గారు వెళ్ళి దగ్గరుండి రాత్రి గండి కొట్టించారు. పెద్ద గండి, మామూలు గండి కాదు, హైవేకి, కొత్తగా వేసినటువంటి హైవేకి గండి కొట్టేశారు, పెద్ద గండి. ఎందుకంటే మునిగిన అమరావతి నుండి నీరు బయటకు పంపడానికి కొట్టారా లేదా? మరి అమరావతి మునిగింది, అమరావతి మునిగింది అంటే ఇప్పుడు తేలింది 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 అని చెప్పాలా? నాకు అర్థం కాలేదు.
హోంమంత్రి గారు దీనికైతే రెడీగా ఉంటారు, కానీ బుడ్డా రాజశేఖర్ నరశేఖర్ మాత్రం రెడీగా ఉంటారు. వెనక బండ్లో కూర్చోయింది మర్చిపోయినారని చెప్పలేమ్మా నిన్నెక్కడో. ఈ దరిద్రపు నాయాలు ప్రజలకు ఏం కావాలో చూడండి అయ్యా. అధికారంలో ఉన్నా మేము ఏదైనా చేయకుంటే వేలెత్తి చూపండి, చేస్తాం. అది కానీ పనికిమాల విషయాల మీద ఫోకస్ పెట్టుకొని అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదు, కనుక్కోవాలన్న జ్ఞానం లేదు నీకు. మంత్రి గారు ప్రోగ్రాంకి వచ్చారు మన నియోజకవర్గానికి. నేను ఆత్మకూరు నుంచి బయలుదేరితే గెస్ట్ హౌస్లో ఎప్పుడు ముందు దాగుతున్నానుగా. నేనుగా శ్రీశైలమే చేరలే, దారిలోనే ఉండగా దోర్నాల దగ్గర చెక్ పోస్ట్ టయానికే దాటాను. 9 గంటలకు గేటు మూస్తారు, అవునా? టయానికే దాటినా. అక్కడికి పోయినా శిఖరం దగ్గర బండి ఆపిన. ఎందుకంటే అప్పటికి 10 గంటలైంది. నాకు ఎదురుగా బండ్లు వస్తున్నాయి, రాకూడదు. కొంతమంది వదులుతున్నారు, కొంతమంది వదలడంలో వాళ్ళు ఏదో చిన్న గలాట పెట్టుకున్నారు. నేను బండి ఆపి వాళ్ళని నడిచి ఎవరెవరు డ్యూటీలు ఉన్నారో ఫోటోలు తీసుకున్నాను. ఇది నేను చేసినదయ్యా. వాడిని మన పిల్లోడు, వాడు ఎవడైతే నేను కొట్టానని చెప్తాడో వాడు మన పిల్లోడే. నాకు చేయి ఫ్రీగా తిరుగుతుంది. ఇటు రారా సామె వాడిని కొట్టాడు వీళ్ళు తిరుగుతా. ఆ పిల్లోడు మన పిల్లోడు, వాడిని ఎందుకు కొడతాయా నేను? ఈరోజు నేను కాదు వాళ్ళనే కూర్చోవాలి. ఎవరైతే ఆ ఇస్మాయిల్ అని పిల్లోడో వాడు మన పిల్లోడో కాదో, లేకపోతే వైఎస్ఆర్ పడ్డాడో కనుక్కోవాలి. అదిగా గెస్ట్ హౌస్లో మందు తాగొచ్చి గేట్లు తెరసకుంటే ఎమ్మెల్యే వస్తే నువ్వు గేటు తీయవా అని కొట్టానంట. దిగి చెప్తే ఇందాక ఒక పక్క చక్రపాణి పెగ్గు వచ్చంటే ఒక పక్క అంబటరామాన్ని చూడాలి. ఈ దిగ్గనాయనల్లా ఏం మాట్లాడారు? వాస్తవాలు తెలుసుకోకుండా అనవసరంగా మాట్లాడి దాని పెద్ద రాత్రి ఏమి కాదు. మనకు పార్టీలు కూడా 2 పార్టీలు క్షుణ్ణంగా, చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ విషయం ఏం జరిగింది అని క్షుణ్ణంగా తెలుసుకున్నారు కాబట్టి మనం ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నాకు ఆయన కూర్చున్నాడు కదా. పోయిన ప్రభుత్వంలో చక్రపాణి సున్నిపేటలో ఒక విలేజ్ అని రోడ్డు మీద వేసి కొట్టించినాడు. అప్పుడు చూపించుకోలేదా మీరు? రోడ్డు మీద సంతే మీరు చూపించుకోలేదే? ఏడవారా మీరు? వీళ్ళ విలేకరునే రోడ్డు మీద స్థానించాడు. పాపం ఆయన ప్రజాస్వామ్యం చేశాడు. 5 మంటలు చేయించాడు. నేను మన నియోజకవర్గంలో మనం అధికారంలోకి వస్తేనే ఈ చక్రపాణి తిక్కబుద్ధలు చూస్తాడు. ఎన్ని మంటల్లో? 5 మందిని పంపించాడు. నేను అదే పని, నాకు వేరే పని లేదు. మనుషులు పంపించడమే పని నాకు. తిక్కబుద్ధల వల్ల ఏదో 4 మైకులు వాళ్ళు పెట్టారు కదా అని చెప్పేసి నీ బుద్ధుడు మాట్లాడితే నీకు చెప్తూనే ఉన్నా. నువ్వేమన్నా మర్చిపోయినా, నువ్వేమన్నా పొరపాటు కూడా మాట్లాడితే నువ్వు నా కోచు వీకలేవు, నన్ను ఏం చేసుకోలేవు. బిడ్డ ఉండు, వెయిట్ చెయ్యి. అందరికీ టైం వస్తూనే ఉంటుంది. ఏమంత ఉగులాట పడాకు. విషయాలు కనుక్కోకుండా నీ బుద్ధి ఉన్నట్టు మాట్లాడితే ఇక్కడ ఒప్పుకునే వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళిద్దరి మీద కోర్టులో డెఫమేషన్ కేసు వేస్తాం. ఖచ్చితంగా పరువు నష్టం కావాలి. ఎవరైతే అమ్మటి రామారావు ఉన్నారో, చంద్రబాబు నాయుడు ఉన్నారో, నేను తాగి చేశాను. తాగితే నాకు టెస్ట్ చేయొచ్చు కదా. నాకు ఏమి నువ్వు ఇస్తే రానా? టెస్ట్ చేయించుకుందిరా, నేను నిజాయితీ నిరూపించుకుందిరా, నువ్వు తాగినవా లేదా అని చెప్పేసి నేను ఆరోపణ చేస్తున్నా, నిజాయితీ చూపించుకున్నా అని పిలిచి వస్తే కదా ఆసుపత్రికి. వాడే టెస్ట్ చేస్తాడు కదా నేను తాగినా లేదు. వాడు ఇస్తాడు కదా నీకు రిపోర్టు. ఈడా తిక్క కూతురు తిక్కనాయన తిక్క మాటలు మాడితే ప్రజలు ఊపుకుంటారు. ఎవడు ప్రజలు ఊపుకుంటారు? ఈరోజు రోడ్డు విషయం నాకు ఎన్ని మెసేజ్లు అంటే అవి అన్నీ చెప్పకూడదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో ఎంతమంది ఇబ్బంది పడినారో మన నియోజకవర్గం తెలుసు, పక్క నియోజకవర్గాలు కూడా తెలుసు. ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ వల్ల సమస్యలు, అనేకమైన సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలన్నీ కూడా మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి, మన సంబంధిత శాఖ మంత్రులు మన పవన్ కళ్యాణ్ గారు ఆయన దృష్టికి, ఎందుకు జరుగుతోంది ఇక్కడ, అభివృద్ధి చేయాలంటే వాళ్ళతో ఇబ్బంది వస్తుంది, సంక్షేమం చేయాలంటే ఇబ్బంది వస్తుంది, ఒక పైప్ లైన్ వేయాలంటే గ్రామాలలో నీళ్లు తాగడానికి నీళ్ళు వేయాలంటే కూడా వాళ్ళు అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారు. సో ఇవన్నీ మేము దృష్టికి తీసుకుపోతాం. గతంలో తీసుకుపోయినాం, ఇప్పుడు కూడా తీసుకుపోతాం. ఏవి ఆగవు ప్రజల కోసము ఖచ్చితంగా ప్రజలు పని చేసి ఇస్తాం. ఫారెస్ట్ వాళ్ళు వచ్చినాగవు, ఇంకోటి వచ్చినాగవు. గౌరవంగా మర్యాదగా మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి
ప్రభుత్వానికి తెలియాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి, ఎందుకంటే ఈ లంగనాయాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కదా, వెనక తెలుసు ముందు తెలుసు, అవునా? మీడియా ఉంది కదా, చెన్ను ఉంది కదా, రాసుకుంటుంటారు. మనం కూడా జాగ్రత్తగా చూసుకొని ఖచ్చితంగా ఇవన్నీ చేస్తాం. ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తాం. మహానందిలో రోడ్డు వేయకుండా అడ్డం పడినారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.